దుర్గాదేవి, తిక్కిశెట్టి శ్రీహరి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి భార్యామణిని. నేను 2018 రిటైర్డ్ పర్సన్ని. ఐఎమ్ ఏ లైబ్రరీ ప్రొఫెషనల్ ఫ్రమ్ అకాడమిక్ ఫీల్డ్. చాలామందికి ఇక్కడ సభ్యులకి పెద్దలకు కూడా చాలామందికి తెలియదు. నేను అదే మరి నేను చదువుకున్నాను. నేను ఎంఏ సోషాలజీ చేశాను, లేకపోతే మాస్టర్స్ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ని అని చెప్తుంటే చాలామంది అదేదో కాన్ఫిడెన్స్ కాదు, ఈవిడేదో చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉందనుకుంటున్నారు. నా క్వాలిఫికేషన్స్ చెప్తుంటేనే మైక్ అంటారా, మైక్కి ఒడిగిపోతున్నాను. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మైక్ ఇవ్వడానికి భయపడుతున్నారు. ఉన్నది ఒకే మహిళ, అదేం ఉండదు. ఇట్లాగా ఎలా అంటే ఈ రాయల్ క్లబ్, కాపు కమ్యూనిటీ రాయల్ క్లబ్లో ఒకే ఒక మహిళామణిని నేను 2019 ఇందులో అడుగుపెట్టాను. 2019 ఇందులో అడుగుపెట్టాను. చాలామంది ఎడ్యుకేటెడ్ బిజినెస్ పీపుల్, చాలామంది పెద్దలు, నేను చాలా అభిమానంగా ఎంటర్ అయ్యి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఇందులో ప్రతి మీటింగు ఇంతవరకు మిస్ అవ్వకుండా ఇన్నేళ్ళు రన్ చేస్తూ వచ్చాను. ఎప్పుడు కూడా సభలో మాట్లాడడం కానీ, లేకపోతే మధ్యలో ఏదన్నా కౌంటర్ చేయడం కానీ ఈ 7 ఏళ్ల చరిత్రలో నేను ఎప్పుడు చేయలేదు. రీసెంట్గా జరిగింది అది. దానివల్ల కొంత కొత్త మార్పులు వచ్చినాయి. అంతా చాలా మంచిగా జరిగింది. అంతా మన మంచికే. నేను నా గురించి చెప్పాను కదండి. ఇప్పుడు నాకు ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇప్పుడు వయసు 67 సంవత్సరాలు. నో బీపీ, నో షుగర్, నథింగ్ ఎల్స్. సో చాలా హెల్తీగా ఉన్నాను. నా వయసుని 67 సంవత్సరాలను బోర్డు పెట్టుకు తిరగాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సో అది కూడా పెట్టుకుంటున్నాను. నేను కొత్తగా చెప్పదలిచింది ఏంటంటే, కొత్త కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా స్త్రీలను గౌరవిస్తూ మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. కాబట్టి ఈ సంవత్సరం నన్ను రాయల్ సర్వీస్ ట్రస్ట్ మెంబర్ని కూడా అయ్యాను. రాయల్ సర్వీస్ ట్రస్ట్ మెంబర్ని అయ్యాను. నెక్స్ట్ రాయల్ సర్వీస్ చైర్పర్సన్ ఏదో ఒక కోఆర్డినేటర్ పోస్ట్ ఇచ్చారు. అంటే సర్వీస్ చేయడానికి వచ్చాము. నేను కోఆర్డినేటర్ని. లాస్ట్లో మైక్ ఇస్తే మీరు పుస్తకాలు చదవండి, లేకపోతే ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించండి. సభంతా అయిపోయే ముందు బాగా ఆకలిస్తున్న టైంలో మైక్ ఇస్తారు. ఒక ప్రత్యేకమైన వ్యక్తికి మాత్రమే మైక్ ఇస్తారు. అతను అందరినీ కూర్చోబెట్టగలిగిన శక్తి ఉన్న వ్యక్తికే ఇస్తారు. నేను ఒక చిన్న పాట పాడతాను, అందరూ ప్రశాంతంగా వినండి. వద్దు, ఇది ప్రేయర్ కాదు. మనిషికి నేను ఒక అమ్మని, అవునా? అందరికీ ఇక్కడ మనదొక కుటుంబం, మనదొక వసుదైక కుటుంబం. అందరినీ చూస్తే నాకు పుట్టింటికి వచ్చినట్టుగా చాలా సంతోషంగా ఉంటుంది. నాకు చాలా పెద్దల మీద చాలా గౌరవము, చాలా అభిమానము అన్నీ ఉన్నాయి. ఈ ప్రేమ తత్వాన్ని ఎందుకు మనం పెంపొందించుకోవాలనే దాని మీద ఒక పాట పాడతాను. ఒక లాలన ఒక దీవెన సడి చేదాయద మాటున, ఒక లాలన ఒక దీవెన సడి చేదాయద మాటున, తీయ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటున, కలబోసుకున్న పూసులు ఏమైనవో అసలేమో, పెనవేసుకున్న ప్రేమలు మెల్లమెల్లగా ఎటుపోయేను. మనసు విప్పి మాట్లాడడం మానేశాం. ప్రేమగా మన అభిమానాన్ని వ్యక్తపరచడం మానేశాం. అంతులేని ఇష్టమంతా గంగల పొంగని
ఆనకట్టే వేసుకోకు వద్దని కలపాలంటే చేతిని ఎగరాలంటే మనసుని ఆపేయకు దాటేయకు అటువైపు సాగే అడుగుని ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున అంతులేని ఇష్టమంతా గంగన పొంగని అని చెప్పాను కదా. నెక్స్ట్, ఇంతకాలం దాచుకున్న ప్రేమని హాయిని కాలమేమి దోచుకోదు ఇమ్మని పెదవంచు మీద ప్రేమని ఊహించుకోవడం నీ పని. నీ మౌనమే మాట